ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న షెడ్ వచ్చి శిల్పకళ షెడ్లోని గణపతి డిస్ప్లే గణపతులు మనం ఆల్రెడీ అయితే చూసేద్దాం. కానీ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు, డెకరేషన్ ఐటమ్స్. మనం అయితే వెళ్ళైతే విగ్రహాలకి అయితే ఎలాంటి జ్యువెలరీ ఇచ్చారైతే మనం అయితే చూసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ అయితే చేయండి జై శ్రీరామ్ అని. అదే ఫ్రెండ్స్, వీడియో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి శిల్పకళ షెడ్లోని డిస్ప్లే గణపతులు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా అయితే ఒకటి 10 feet గణపతి అయితే చూడండి. పైన అయితే 2 హంసాలను అయితే ఇచ్చారు. అలాగే మనం చూసినప్పుడు అయితే ఇంకా జ్యువెలరీ వర్క్ అలాంటివి అయితే కాలే ఫ్రెండ్స్. కిరీటానికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసాం, కానీ ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయైతే చూద్దాం. ఇక్కడ విగ్రహానికి అయితే చేతులు అయితే శూలంను అయితే ఇచ్చారు. అలాగే కొద్దిగా కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కింద గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ దీంట్లోకి పింక్ కలర్ అయితే వేసారు. చేతులు అయితే శూలం అయితే పెట్టారు. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహానికి అయితే మనం చూసినప్పుడు పెయింట్ అయితే ఇంకా వర్కింగ్లో అయితే ఉంది. ఒక 50% అయితే ఇంకా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఆల్రెడీ మన అయితే చూసేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించారా, వినాయకుడు బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు. కిరీటాన్ని అయితే ఒక యూనిక్ మోడల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిరీటం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు కూర్చున్న స్టిల్ పంచ కలర్ అయితే చాలా బాగుంది. ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. దాదాపు 15 feet దానికైతే ఉంది ఫ్రెండ్స్. 14 to 15 feet. చేతులు అయితే శూలం అయితే పెట్టారు. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. షాల్వా కూడా ఇచ్చారు. మంచిగా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే సింపుల్గా, బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ కింద అయితే అటు ఇటు అయితే ఏనుగులను అయితే ఇచ్చారు. వినాయకుడిని సింహాసనం మీద అయితే కూర్చొని పెట్టారు. అలాగే చేతులలో ఇక్కడైతే శూలం ఇచ్చారు. అక్కడైతే రౌండ్ది అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే శిల్పకళ షెడ్లోని విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఈ విగ్రహం అయితే సింపుల్గా అయితే ఉంది. పంచ కలర్ అయితే డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పైన అయితే శివుని అయితే ఇచ్చి ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. జ్యువెలరీ వర్క్కి అయితే గోల్డ్ అయితే ఫినిషింగ్ ఇచ్చి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే బొట్టు అయితే పెట్టారు ఒక యూనిక్ డిజైన్ తోటి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే మూషిక అయితే కింద అయితే మూషికని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా. అలాగే ఇదైతే వినాయకుడు అయితే ఇది మహాభారతం కాన్సెప్ట్ అయితే అవపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే రథం మీద యుద్ధానికి అయితే బయలుదేరాడు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 22 feet అయితే ఉంది. పైన కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అయితే మిగిలింది. పూర్తిగా పెట్టాక కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. కిరీటం మీద అయితే అమ్మవారిని ఇచ్చి, అమ్మవారికి అయితే అటు ఇటు అయితే సింహాలను అయితే ఇచ్చారు. బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే పైన శేషనాగుని అయితే ఇచ్చారు, నెమలిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా ఫినిషింగ్తో అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అలాగే పంచ మీద డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన అయితే సిల్వర్ కోటింగ్తో 2 పూలు అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కిరీటం గమనించారా ఫ్రెండ్స్. కిరీటానికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చెమ్కీ అయితే అంతికిచ్చారు. 100% చెమ్కీ అయితే ఈ విగ్రహంలో అయితే మనకైతే కిరీటం మీద అయితే అవుపడుతుంది చూడండి. అలాగే తొండం మీద కూడా జ్యువెలరీ వర్క్ ఇచ్చి అయితే ఒక డిజైన్ అయితే అతికిచ్చారు. మొత్తం ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కిరీటం అయితే అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. న్యూ అప్డేట్ ఫ్రెండ్స్. ఇదైతే మనం చూసినప్పుడైతే కిరీటానికి గోల్డ్ ఒకటి వేశారు. చూడండి, ఇప్పుడైతే స్టోన్స్ తోటి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే వీళ్ళైతే క్రియేట్ అయితే చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఇది అటు ఇటు అయ్యప్ప స్వామిని అప్పుడు మనకంటే స్వామిని అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని అయితే మనకైతే దర్శనం ఇస్తుండు. దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. దాదాపు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింపుల్గా సింహాసనం మీద అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కలర్లు అయితే వినాయకుడు కలర్లైనా. అలాగే ఈ షెడ్లో అయితే దాదాపు విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి డిస్ప్లే విగ్రహాలు అన్నీ చూసేద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్.